వాస్తవ రూపంలోకి రైతు బజార్ ముఖ స్వరూపం. 5 ఏళ్ల ఆక్రమణలకు తెర. గరణ వ్యాపారానికి చెల్లు చీటి. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆదేశాలతో రైతు బజార్ ప్రక్షాళనకు ఉపక్రమించిన అధికార యంత్రాంగం. 2016లో రైతు బజారుకు ముందు ఉన్న ఆక్రమణలు తొలగించి ఆధునీకరించి నిజమైన రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కాయగూరల ధరల వివరాలతో డిజిటల్ స్క్రీన్ పెట్టి అధిక ధరలకు కళ్లెం వేసిన అప్పటి తేదేపా ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం మళ్లీ మార్కెట్ ముందు వైపు ఆక్రమించి కొంతమందికి అద్దెలకు ఇచ్చి స్వయంగా దుకాణాలు తెచ్చి పార్కింగ్ కు కూడా అవకాశం ఇవ్వని కొంతమంది కమిషన్ ఏజెంట్లు క్రమంగా రైతు బజార్లో రాజకీయ మార్కెట్ శక్తులు పాగా వేసి ధరలను అదుపు తప్పేలా చేసి లబ్ధి పొందినట్టు ఆరోపణలు. దీనిపై దృష్టి సారించిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రక్షాళన ప్రక్రియకు ఆదేశాలు. ఉపక్రమించిన అధికారులు, ఎమ్మెల్యేను అభినందిస్తున్న ప్రజలు. సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు రైతుకు వినియోగదారునికి మధ్య దళారులకు అవకాశం లేని రైతు బజారు సాకారం చేయాలని కోరుకుంటున్న పట్టణ ప్రజలు.